అందరికీ నమస్తే అండి. మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే, ప్రకటించిన సంగతి. అయితే కొత్తగా నియోజకవర్గాలకు బాధ్యతలు తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి రానున్న ఎన్నికల్లోకి సంబంధించి దిశానిర్దేశం అనేది చేశారు. మొదటగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒకటే చెప్పారు, ఎవరికి ఈగోలు వద్దు, అందరూ కలిసి పనిచేసుకోండి. నియోజకవర్గాల్లో ఎవరైనా అసంతృప్తిదారులు ఉంటే వారితో మీరే వెళ్ళి నేరుగా మాట్లాడండి. గ్రూపు రాజకీయాలు చేయొద్దు. గ్రూపులు కనుక ఉంటే మీలో మీరు సరి చేసుకోండి. జనసేన నాయకులను కూడా గౌరవించండి, కార్యకర్తలను గౌరవించండి, వారితో సమన్వయం అవ్వండి. అంతేలే కానీ మన పార్టీ మనం వాళ్ళే లేకపోతే కులపరంగానో లేకపోతే ఇంకో పరంగానో తీసి పక్కన పెట్టడం కానీ, ఇగోల పరంగా మేము పెద్ద నాయకులం, మేము వాళ్ళతో కలిసి వెళ్ళేదేంటి మా పెద్ద పార్టీ అనేది పక్కన పెట్టండి. అందరూ కూడా వాళ్ళు మనకి కీలకమైన వ్యక్తులే, వాళ్ళు మన భాగస్వాములు, మన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఎటువంటి ఈగోలు లేకపోకుండా ఒకరిని ఒకరు సమన్వయం చేసుకుంటూ చిన్న నాయకులు లేదు, పెద్ద నాయకులు లేదు, అందరూ కూడా సమానమైన నాయకత్వంతో ముందుకెళ్ళి అందరినీ మంచి చేసుకొని ఓట్లు పడే దిశగా ఉండాలి. ఈ 40 రోజులు చాలా కీలకం. వైకాపా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పార్టీలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేయండి. అలాగే అదే సమయంలో కూడా మనం ఏం చేయబోతున్నాం, ప్రజలకి మన మేనిఫెస్టోలో ఏముంది, మన ద్వారా ప్రజలకు చేకూరేటువంటి లబ్ధి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ఏం లాసిపోయాం, ధరలేంటి, ఇసుక విధానం ఏంటి, కరెంటు బిల్లులు ఏంటి, పోలవరం ఏంటి, రాజధాని ఏంటి, ఇలా రకరకాల అంశాలని ఏదైతే వ్యతిరేకత ఉందో, ప్రభుత్వం మీద వ్యతిరేకత, వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి. మన పథకాలని మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. సీట్ వచ్చింది కదా ఇక నాదేం లేదు, లేకపోతే అవతల అభ్యర్థి అసంతృప్తిలో ఉంటే నాకే సీట్ వచ్చిందని ఇగోపోవటం, గర్వపడటం, ఇలాంటి ఏవి ఉండకూడదు. ఈ 40 రోజులు ఖచ్చితంగా జనంలో ఉండాల్సిందే. ఎంత సీనియర్ నాయకుడైనా సరే, నాకు అంతా తెలిసిన నియోజకవర్గం మీద పట్టు ఉందంటే కుదరదు. ఈ 40 రోజులు ప్రజల్లోకి వెళ్ళాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. నియోజకవర్గం మీద ఎప్పుడు కూడా ఉన్న పట్టు కంటే మరింత పట్టు సాధించే విధంగా ఉండాలి. ఒక్క సీటు కూడా ఓడిపోకూడదు, మెజార్టీ కూడా రావాలి అదే టైంలో. కాబట్టి మీరందరూ బాధ్యతగా పనిచేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇక్కడ మనం చంద్రబాబు గారి ధైర్యం చెప్పుకోవచ్చు. ఇంకోటి తెగేసి చెప్పిన మాట ఏంటంటే, మేమే అభ్యర్థులమి, మాకు సీట్ వచ్చేసింది చూసారా, మేము రాజకీయం చేసి అతనోడికి రాకుండా మేము తెచ్చుకున్నామని ఇగోపోయేవాడు ఎవడన్నా ఉంటే, అలాంటి నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళ సీటు బీకేసి ఇంకొకరికి ఇస్తామని కూడా తేల్చి చెప్పారు. ఇక్కడే చూసుకోవచ్చు ఆయన సీనియర్టీ ఎంత సీనియర్టీ ఉంటే ఆ మాట మాట్లాడగలిగారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో చాలా వీక్గా ఉంది, అయినా కానీ గట్టిగా మాట్లాడగలిగారు చంద్రబాబు గారు. మీరు కనుక యుగోలకు పోయి పని చేయకపోతే సరిగ్గా మీ స్థానంలోకి ఇంకొక నాయకుడు వస్తాడు ఖచ్చితంగా. వారం మీరు పనితనాలను నేను మోనిటైజ్ చేస్తాను, ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తాను ఖచ్చితంగా. వాటిల్లో వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు జనంలోకి వెళ్తలేదు, అది ఇగోలు పోతున్నారు, లేకపోతే పార్టీకి నష్టం చేకూర్చే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే మీ టికెట్ కట్టగా ఇప్పుడు ప్రకటించారులే ఫైనల్ అనేది కాదు. మీరు పని చేయకపోతే, జనంలోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా తీసేస్తానని ధైర్యంగా చెప్పారు. దీంతో నేతలు వచ్చిన ఆనందం కంటే కూడా టెన్షన్ ఎక్కువైపోయింది. అమ్మో మా మీద ఎటువంటి రిపోర్ట్ వెళ్తుందో, పని చేయకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు త్వరగా జనంలోకి వెళ్ళే విధంగా కసరత్తులు చేస్తున్నారని. సో మరి నాయకులు మరి అధినేత చంద్రబాబు గారిని మెప్పించాలా, మరి పని చేస్తారో అంటే గెలిచే దిశగా అడుగులు వేస్తారో, లేకపోతే సీటు మాకు వచ్చిందని నిర్లక్ష్యం చేస్తారో చూడాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి మళ్ళీ మరొక జాబితా టీడీపీ, జనసేన, భాజపా పొత్తు కుదిరితే మరి వీరి జాబితా ప్రకటించేటప్పుడు వీళ్ళలో ఎవరన్నా నిజంగానే పని చేయకపోతే తీసేస్తారో అన్నమాట ప్రకారం, లేకపోతే అలాగే కొనసాగిస్తారో వేచి చూడాలి.